క్రీస్తునందు ప్రియమైన సంఘమా, ఆత్మదేవుని ఆత్మశక్తిని బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి నేటి దిన ఉదయకాల పునరుద్ధాన ఆరాధనలో మహాదేవుడు మాట్లాడుతున్న కొన్ని సత్యాలను మన ఆత్మీయ జీవితానికి బలపరుచుకుందాం. మనము అడ్వాన్స్ సీజన్ లో ఉన్నాం, క్రిస్మస్ సీజన్ లో ఉన్నాం. క్రిస్మస్ ఆరాధనలు జరుపుకుంటా వస్తున్నాం. మొన్నటి ఆదివారం నాడు మనం విమోచనను గురించి ధ్యానించి ఉన్నాం. మహాదేవుని యొక్క ఆత్మీయతో కూడినటువంటి ఆశీర్వాదకరమైన స్థితులను మనం పొందుకొని ఉన్నాం. ఈతను మనకై మత్తయి సువార్తలో రాసినటువంటి కొన్ని సత్యాలను మనం ధ్యానిద్దాం. మత్తయి సువార్తలో మనం చదువుకున్నప్పుడు క్రీస్తు ప్రభులు వారి యొక్క పుట్టుక గురించి ప్రత్యేకించి రాశారు. అది అందరూ గమనించాలి. క్రీస్తు ప్రభులు వారు పుట్టుకను గురించి వారు రాశారు. ఆ పుట్టుక ఎలాగున్నది అని రాసినప్పుడు మనుష్యుల యొక్క కలయిక వలన ఆయన పుట్టలేదట. మనుష్యుల యొక్క కలయిక వలన ఈ దేవుడు భూమి మీదకి రాలేదు. ఆయన వచ్చిన విధానమును అక్కడ రాసిన చూడండి. ఆత్మదేవుని యొక్క ఆత్మీయతో కూడినటువంటి ఆశీర్వాదకరమైన స్థితిని 19వ వచనాన్ని మనం చదివినప్పుడు 18వ వచనం గర్భవతిగా ఉండెను. అది ఆవిడ గర్భములోనికి నీ దేవుడు ఎలాగ వెళ్ళారంటే ఒక శిశువు రూపంలో రావాలని ఆ స్త్రీ గర్భములోనికి, కన్యక గర్భములోనికి వెళ్ళారు. మెడికల్ సైన్స్ చెబుతుంది ఫెలోపియన్ ట్యూబ్స్ అని ఉంటాయి స్త్రీ గర్భములు. అవి వెంట్రుక వాసులో ఉంటాయి. ఆ వెంట్రుక వాసులోని దేవుడు ఆ కఠినమైనటువంటి ద్వారంలోనికి ఆ వెంట్రుక వాసులో ఉన్న రంధ్రం ద్వారా ఆయన ఆమె గర్భంలోనికి ప్రవేశించారట. అది సాధారణమైన స్థితి కాదు. అది కారణం ఏంటంటే ఆయన ఎందుకు అలాగా నీ కొరకు తన యొక్క సృష్టిని, తన సృష్టికర్త అయిన దేవుడి ఆ రీతిగా పుట్టవలసి వచ్చిందని మనము చూసినప్పుడు చూడండి 21వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. ఆయన ఎందుకు అలాగా పుట్టారని అంటే తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టింది. యేసు అని అంటే అర్థం రక్షకుడు, పాపముల నుండి రక్షించేవారు. పాపము అనే ఒక అంశము మనము నిత్య జీవానికి వెళ్ళటానికి అడ్డముగా ఉన్నది భూమి మీద. నిన్ను రక్షించడానికి, నన్ను రక్షించడానికి నీవు పాపములో జన్మించావని, కాబట్టి పాపము నుండి నిన్ను విడుదల చేయటానికి నీ దేవుడి యొక్క జననాన్ని మీరు ఒకసారి గమనించాలి. ఆయన ఒక స్త్రీ గర్భములోనికి ఏ రీతిగా ప్రవేశించారో మీరు గమనించాలని ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నారు. తద్రీతిగా ఆత్మీయతో కూడిన ఆశీర్వాదకరమైన పుట్టుకను మనము గమనిద్దాం. దేవాతి దేవుడు పుట్టుకను బట్టి మాత్రమే మనము ఒక కఠినమైనటువంటి సమస్యాత్మకమైనటువంటి గర్భములోనికి ఆయన వెళ్ళి నీ కొరకు ఆయన భూమి మీదకి వచ్చారన్న సంగతిని గుర్తించి ఆయన ఎందుకు వచ్చారో చెప్తున్నారు చూడండి. తన ప్రజలను
తన ప్రజలని ఎవరు? మనమందరము తన ప్రజలే. అంటే తన సొంత మనుషులు మనమందరము కూడా మరణమునకు గురి కాబడుతున్న పాపం ఉంది కాబట్టి పాపము నుండి నిన్ను మరణములో నుంచి విడుదల చేయటానికి నీ దేవుడు ఏం చేశారంటే ఆయన మనుష్యుడిగా పుట్టాలని ఆ యొక్క గర్భములోనికి వెళ్ళారు. ఒక నీతిమంతుని యొక్క స్థితి మనకు కావాలి. నీతిమంతుడు అనేవాడు మానవుడు కనపడలేదు కాబట్టి అందుకని ఆయనే నీతిమంతుడిగా ఉండటానికి ఆ దేవాతి దేవుడి ఆ స్త్రీ గర్భంలోనికి వచ్చి నన్ను రక్షించడానికి, తన ప్రజలను పాపము నుండి రక్షించడానికి, మనలను పాపము నుండి రక్షించడానికి మహాదేవుడు ఈ లోకానికి వచ్చారన్న సంగతిని మనము గ్రహించాలి. పాపము నుండి రక్షించడానికి నీ దేవుడు చేసినటువంటి క్రియను లూకా సువార్త 5వ అధ్యాయము 31వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. లూకా సువార్త 5వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. అందుకు యేసు, రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కర్లేదు, మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవచ్చుని గాని నీతిమంతులను పిలవరాలేదని వారితో చెప్పాను. నీతిమంతులను పిలువరాలేదు. ఇప్పుడు అందరూ నీతిమంతుల మన వాళ్ళందరూ మానవులందరూ కాదు, అనీతిమంతులం మనం. అందుకని నీతిమంతులను పిలవటానికి నీ దేవుడు వచ్చాడు. అందుకని అక్కడ ఆయన రాస్తున్న మాట ఏంటంటే యేసు రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కర్లేదు. ఇది ఆత్మీయ రోగం. మనకున్నది ఆత్మీయ రోగం, పాపం అనేది. ఆ పాపము నుండి విడుదల చేయటానికి నీ దేవాతి దేవుడు భూమి మీదకి రావడానికి ఒక స్త్రీ గర్భంలోకి ప్రవేశించారని మహాదేవుడు తెలియజేస్తున్నారు. ఆ తెలియజేసిన మరలా ఇక్కడ అంటున్నారు చూడండి, మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలవచ్చుని గాని నీతిమంతులను పిలవరాలేదని వారితో చెప్పాను. మనమందరం నీతిమంతులు కాదని పాపులమని దేవాతి దేవుడే చెప్తున్నారు. కాబట్టి పాపము నుండి విడుదల చేయటానికి మహాదేవుడు మనల్ని పిలిచారని, మహాదేవుని యొక్క పిలుపుని మనం గ్రహించాలని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. ఇర్మియా భక్తుడు చెప్తున్నాడు చూడండి, 35వ అధ్యాయము 15వ వచనంలో ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. ఇర్మియా 35:15వ వచనాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. ప్రతి వాడును తన దుర్మార్గతను విడిచి మీ క్రియలను చక్కపరచుకొని అన్యదేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నుండిని ఎడలను నేను మీకును మీ పితరులకును ఇచ్చిన దేశములో మీరు నివసించురని నేను ప్రకటించింది గాని మీరు చెవియొక్కక నా మాట వినకపోతిరి. ఆయన ఇచ్చిన దేశం నిత్య జీవం మనకి. దానికి వెళ్ళాలి, దుర్మార్గతను వదలాలి, అన్య దేవతలను ఆరాధించకూడదు. చాలా మంది ఏంటంటే అన్య దేవతలు అనగానే ఆ దేవతను ఈ యేసయ్య బొమ్మను పెట్టి పూజిస్తూ ఉంటారు. ఒకవేళ రక్షింపబడ్డా కూడాను వాళ్ళ అలవాట్లను పోగొట్టుకోవట్లేదు. ఆ దేవతల్ని ఆరాధిస్తారు, ఆ పండగలు చేసుకుంటారు, ఆ పండగలతో. అందుకని దేవుడు ఏం చెప్పాడు అక్కడ, అన్య దేవతలను. కాబట్టి మనము దేవాతి దేవుడి యొక్క పాపములో ఇదొక భాగం. మన మనస్సు దుర్మార్గులుగా ఉంటాం. అంటే మార్గము సరైనది కాదు, మన మార్గము సరైనది కాదు, పాపముతో కూడినది అనమాట. అందుకని నీ దేవుడు
నిన్ను పాపముల నుండి రక్షించడానికి భూమి మీదకి వచ్చారు. యెహెజ్కేలు భక్తుడు కూడా మరి యొక్క సత్యాన్ని తెలియజేస్తున్నాడు. 33వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు యెహెజ్కేలు భక్తుడు ఆత్మీయ సత్యాన్ని నీకు నాకు తెలియజేస్తున్నాడు. దుర్మార్గుడు అక్కడేమో దుర్మార్గతను వదలమన్నాడు, ఇక్కడేమో దుర్మార్గుడు అది మనము నరకానికి పోవటం దేవునికి ఇష్టం లేదు. మనము నిత్య జీవానికి వెళ్ళాలి కాబట్టి ఆయన భూమి మీదకి మానవుడిగా వచ్చారు. నెక్స్ట్ చదువురా. దుర్మార్గుడు దుర్మార్గతల నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలులారా మనసు తిప్పుకొనుడి, దుర్మార్గత నుండి మరలి మనసు తిప్పుకొనుడి, మీరెందుకు మరణము నొందుదురు? యెహోవా వాక్కు. మనం ఎందుకు ఆ దుర్మార్గతను వదలమని ఆయన చెప్తున్నారు. అనగా పాపపు జీవితాన్ని వదలమని, అనగా మారు మనసు పొందమని. మనమందరము బాప్తిసం తీసుకున్న రోజుల్లో ఏం చేస్తాము? పాత జీవితాన్ని వదిలిపెట్టి క్రొత్త జీవితాన్ని, యేసయ్య మార్గాన్ని అవలంబిస్తామని శపథం చేస్తాం. ఆ శపథమే ఈ మాటల్లోని అర్థం. హోషేయ భక్తుడు కూడా 6వ అధ్యాయము 1వ వచనంలో మరొక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. యెహోవా యొద్దకు మరలుటకు రండి, ఆయన మనల్ని చించివేసెను, ఆయనే మనల్ని స్వస్థపరచును, ఆయన మనల్ని కొట్టెను, ఆయనే మనల్ని బాగు చేయును. 2 దినములైన తరువాత ఆయన మనల్ని బ్రతికించును. మనము ఆయన సముఖమునందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనల్ని స్థిరపరచును. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందుము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయం తప్పక వచ్చిన రీతిని ఆయన ఉదయించును. తల్లి. కాబట్టి ఆయన జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటాం. ఇప్పుడు వాక్యం చదువుకుంటామంటే ఆయన జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటామని, ఆయన జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ మారు మనస్సు అనే భావనని మనం కలిగి ఉండాలి. లూకా సువార్త 14వ అధ్యాయము 7వ వచనంలో ఒక సత్యాన్ని చదువుతాం. లూకా సువార్త 14వ అధ్యాయము 17వ వచనంలో ఒక సత్యాన్ని చదువుతాం. లూకా 14:17. అది చాలు. పిలువబడుట, దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నారు. ఇప్పుడు వాక్యం చెప్తున్నారు కదా, ఆయన పిలుపుతోనే ఆ వాక్యం వస్తుందని మీరు అనుకోవాలి, కానీ మీ దాసుడు చెప్తున్నాడని మీరు అనుకోవద్దు. పిలుపు, దేవుని పిలుపునిచ్చారు. ఒకవేళ మనకి పూర్వపు దేవతలు ఆరాధించే స్థితి ఉంటే దాన్ని వదులుకోవాలి. దుర్మార్గత, పాపం ఉంటే దాన్ని వదులుకోవాలి. మన యొక్క జీవితాలు ఏ మాత్రము కూడాను ఆ పాపపు జీవితంలో ఉండకూడదని వదులుకోవాలి. అందుకని క్రిస్మస్ ని మనం సంతోషంగా ఒక పండుగలా చేసుకునేది. క్రిస్మస్ ని పండుగలా చేసుకునే కారణం ఏంటంటే మనం ఇవన్నీ వదిలి ఆయనను ఆరాధించే మనుష్యులుగా ఉండటానికి. ప్రకటనకారుడు కూడా ఒక మాటని తెలియజేస్తున్నాడు. చూడండి, ఒక అద్భుతమైన మాటని, మంచి పిలుపునిస్తున్నాడు దేవుడు. 3వ అధ్యాయము 20వ వచనంలో మనం చదువుకుంటాం. ఇదిగో నేను తలుపునొద్ద నిలిచిండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించిన నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానికి నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండనిచ్చెదను. ఏమంటాడు తల్లి? ఆయన సింహాసనం మీద
ఇంతకంటే నీకు కావాల్సింది ఏమైనా ఉందా? దేవుని సింహాసనం మీద కూర్చునే యోగ్యత నీకు నాకు ఇస్తున్నాడు దేవాతి దేవుడు. అక్కడే మరి యొక్క మొట్టమొదటి మాట ఏంటో తల్లి, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ఎక్కడి నుంచి ఉన్నారంటే నీ దేవుడు నీ ఇంటి దగ్గర. మనకి బంధువులు స్నేహితులు వచ్చినప్పుడు తలుపు కొడుతుంటారు. దానిలో భావం ఏంటి చెప్పండి? మన సెక్యూరిటీ కొరకని మనం తలుపు వేసుకుంటాం. కానీ వాడు అనుకోని సమయంలో వచ్చి తలుపుని అలాగా తట్టుతూ ఉంటారు. వాళ్ళు వచ్చిన పనిలో నీకు మేలు చేయడానికి రావచ్చు. స్నేహితుడు అంటే మేలే చేస్తాడు. నీ స్నేహితుడు కూడా నీకు మేలు చేయటానికి దేవుడే, మనుష్యుడు కాదు. వినండి, దేవుడే నీ ఇంటి దగ్గరకు వచ్చి నీ తలుపుని ఇలాగ కొడుతున్నట్ట. ఎవడైనను నా స్వరము విని తలుపు వేసినప్పుడు స్వరం వినపడుద్దండి. పెద్దగా మాట్లాడుతున్నాడని అర్థం. మీరు అది అక్కడ గమనించాల్సింది. ఆయన స్వరం విప్పి నీవు ఇంట్లో ఏ పనిలో ఉన్నా కూడాను నీ దేవుడు నీకు వినపడేట్టుగా మాట్లాడుతున్నాడని ఈ యొక్క వాక్యం ద్వారా నువ్వు గమనించాలి. అనగా నీపై ఎంత ప్రేమ ఉన్నదో, ఎంత కృప ఉన్నదో నువ్వు గమనించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన వచ్చి అంటున్నాడు, చూడండి, నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును దేవునితో భోజనం చేయటం. మనందరం ఈ రోజుల్లో ఈ కాలంలో ఓ పెద్ద నాయకుడు గాని, పెద్ద సినిమా యాక్టర్ గాని, ఈ లోకంలో ఉన్నటువంటి స్థానం ఉన్నటువంటి వ్యక్తితో గాని భోజనం చేసే ఫోటోలు తీసుకుంటారు. అవునా? నీవు నీ దేవునితో భోజనం చేసే యోగ్యతను ఈ మారు మనసు ద్వారా ఇచ్చాడు, ఈ పశ్చాత్తాపం ద్వారా ఇచ్చాడు. ఆ స్థితిని నువ్వు కలిగి ఉండాలని. ఒకవేళ నాకేమి ఇవన్నీ అయిపోయి నేను పర్ఫెక్ట్ అనుకుంటావేమో, నీకు నీవుగా ప్రశ్నించుకో. నువ్వు పర్ఫెక్ట్ కాదు. దేవుని దృష్టిలో ఎలాగున్నావు, దేవాతి దేవునికి నువ్వు విరోధంగా ఉన్నావేమో ఒకవేళ నువ్వు గమనించాలని మహాదేవుడు తెలియజేస్తున్నాడు. మహాదేవుని మహాకృపను బట్టి ఆత్మదేవుడు మాట్లాడుతున్నటువంటి ఆ పిలుపుని మనము గ్రహించాలి. పిలుపుని గ్రహించాలి. పాపములు క్షమింపబడతాయి. 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. నేను పాపము చేస్తున్నని పశ్చాత్తాపము మారు మనసు పొందాడు దావీదు. అక్కడ పాపం అయితే చేశాడు, పాపము చేసిందని చెప్తున్నాడు. అది చెప్పే స్థితిని మన మనస్సులో తెచ్చుకోవాలి. ఏ మాత్రము కూడాను మనం వెనకాడకూడదు. ఏ మాత్రము కూడాను మన పాపము జీవితాన్ని మరచిపోయి పశ్చాత్తాపము, మారు మనసు ఈ మాటలతోనే ఉండాలి. కానీ ఈ ఇంకా పాత జీవితంతోనే నువ్వు జీవించకూడదని ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ మాట మళ్ళీ మొట్టమొదటి దావీదు అన్న మాట మహారాజు చెప్తున్నాడు, నేను పాపము చేసింది అని ఆ ప్రవక్తతో చెప్తున్నాడు. చావకుండానట్లు అనగా రెండవ మరణానికి వెళ్లకుండా దావీదు మహారాజుని ఆ మారు మనసు ద్వారా
పశ్చాత్తాపము ప్రాయశ్చిత్తముతో దేవాది దేవుడు ఆశీర్వదించాడని మనము గ్రహించాలి. మరి యొక్క మాటని కీర్తనకారుడు ఒక అద్భుతమైన దేవుని మనస్సును గురించి మాట్లాడుతున్నాడు. 78వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. ఆయన వాత్సల్యపు సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషము పరిహరించువాడు. తన ఉగ్రతను ఏ మాత్రము రేపుకొనక పలుమారు కోపము అణుచుకున్నవాడు. పలుమారు కోపం అణుచువాడు. ఇంకా వారు కేవలము శరీరులై ఉన్నారని విసరి పెళ్లి మరగదాని గాలి వలె ఉన్నారని ఆయన జ్ఞాపకం చేసుకొనెను. అరణ్యమున వారు ఆయన మీద ఎన్నుమార్లు తిరగబడిరి. ఎడారియందు ఆయనను ఎన్నుమార్లు దుఃఖపెట్టిరి. మాటి మాటికి వారు దేవుని శోధించిరి. మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపం కలిగించిరి. ఆయన బాహుబలమునైనను విరోధుల చేతిలో నుండి ఆయన తమను విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకోలేదు. చాలు తల్లి, మారు మనసు అయితే పొందుతున్నారు, మాటి మాటికి పాపం చేస్తున్నారు. దేవుడేమో అణచుకుంటున్నాడు నీ మీద ప్రేమను బట్టి. ఆ ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. ఆ ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. మన ఇష్టం వచ్చినట్టుగా ఉండకూడదు. ఒకసారి మారు మనసు పొందినప్పుడు మరలా తిరిగి ఆ పాపంలోకి వెళ్ళకూడదు. ఆ పాపము ఛాయలే నీ యందు ఉండకూడదు. అదే దేవుడు మాట్లాడుతున్నాడు. 85:2 కూడా చదువురా కీర్తనలో. 85:2 ఈ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు. పాపమంతయు కప్పివేసి ఉన్నావు, నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు. చాలు తల్లి. అంటే ఇవన్నీ మీరు గమనించాల్సింది. ఎందుకంటే ఆయన ఉగ్రత, కోపాగ్ని అవన్నీ మరచిపోయి ఒక మానవుడిగా, శిశువుగా భూలోకానికి వచ్చారు. నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను పాపముల నుండి క్షమించడానికి, నీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన మానవుడిగా భూలోకానికి వచ్చారని నువ్వు గమనించాలి. మరలా వారి యొక్క మాట నేను చదువుకుంటాం. మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. మార్కు 2:5. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నదని పక్షవాయు గల వారితో చెప్పాను. శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చుండి ఉండేది. వారు ఇతడు చెప్పుచున్నాడు, దేవదూషణ చేయుచున్నాడు కదా. పాపములు క్షమించేది ఎవరు? దేవుడు. అందుకే ఇప్పుడు మనం గమనించాల్సిందండి, యేసుక్రీస్తు వారు ఎవరు? దేవుడు. కాబట్టి దేవుడు పాపములను క్షమిస్తారు. ఆ పాపములను క్షమించే దేవుడే ఈ దినాన్ని నీతో నాతో మాట్లాడుతున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. కొలస్సీ 2:13లో మరొక సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నారు. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రముల మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా జీవింపచేసెను. ఆయన ఎందుకు వచ్చారు? ఆయన ఎందుకు మనుష్యుడిగా పుడుతున్నారు? శిలువ మీద మరణించడానికి, నీకోసం శిలువ మీద మరణించడానికి నీ దేవుడు భూమి మీదకి వచ్చారనే సంగతి నువ్వు గుర్తించాలి. నీ దేవుని యొక్క మహాకృపను నువ్వు గమనించాలి. ఆత్మీయతను నువ్వు గమనించాలని ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. శిలువ మానుపై అక్కడ ఏం చేశాడు? శిలువకు కొట్టి పత్రమును నిన్ను రక్షించాలని నీ దేవుడు
భూమి మీదకి వచ్చారనే సంగతిని నువ్వు గ్రహించాలని. కాబట్టి నీ యొక్క పాపములను క్షమించబడతాయని సంగతి నువ్వు గుర్తించు. పాపములు క్షమించబడతాయి ఎప్పుడు? నువ్వు మారు మనసు పొంది వచ్చినప్పుడే క్షమించబడతాయి. కాబట్టి మారు మనసు పొంది పాపములు క్షమించే స్థితిలోనికి నువ్వు వెళ్ళాలని మహాదేవుడిని పాపములను విడిచిపెట్టాలని యోబు గ్రంథంలో యోబు భక్తుడు తెలియజేస్తున్నాడు. చూడండి 11వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుంటాం. యోబు 11 పాపము నీ చేతిలో చూసి నీవు దాన్ని విడిచిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గములను కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషివై సంతోషించదవు. నిర్దోషివై ఏమేం చేయాలంటే మొట్టమొదటి మాట ఏమన్నాడు? పాపము నీ చేతిలో నుండి చూచి నీవు దాన్ని విడిచిన ఎడల దానిని విడిచిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును నీవు కొట్టివేసిన చేతిలో పాపం ఉందంట. చేతిలో నుంచి వస్తువులు వదిలేస్తాం మనం, మనది కాదు అన్నప్పుడు. అలాగనే పాపాన్ని కూడా అలాగనే నువ్వు వదిలేయాలి. అంటే ఇంటెన్షన్ ఉండాలి నీ మనసులో. ఇంటెన్షనల్ గా దాన్ని ఇది నాది కాదు అని నువ్వు వదిలేయాల. నెక్స్ట్ ఏమన్నాడు? దుర్మార్గతను ఈ గుడారములో నుండి దుర్మార్గతను అంటే దుర్మార్గత అంటే మంచి మార్గము కాదు, సన్మార్గములో నువ్వు నడిచిన ఎడల ఏమవుతుందంట? నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు. నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు. నిర్భయుడవై నీవు నిర్భయుడివై స్థిరపడి భయం కూడా ఉండదట. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు. కాబట్టి ఇన్ని గొప్ప ఆశీర్వాదాలు నీకున్నాయి. ఆత్మవశుడై భక్తుడు రాశాడు. మరి యొక్క మాటను చదువుకుంటాం. యెషయా భక్తుడు 55వ అధ్యాయము 7వ వచనంలో మరొక సత్యాన్ని తెలియజేస్తాడు. యెషయా 55:7లో ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. భక్తిహీనులు తమ మార్గమును విడవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. భక్తిహీనుడు అంటే భక్తుడిది దాన్ని హీన స్థితిలో పెడతా ఉంటారే. అంటే దేవునికి క్రమాన్ని తప్పుండే వాళ్ళు. జాగ్రత్తగా వినండి. మీరు భక్తిహీనులో భక్తి పరులో మీకు మీరుగా చర్చించుకోండి. మీ గురించి నా గురించి కూడా తెలియజేస్తున్నాడు. భక్తిహీనులు ఏమంట? తమ మార్గములను విడిచి మంచి మార్గంలో నడవాలి, భక్తి మార్గంలో నడవాలి. నెక్స్ట్ ఏమంటున్నాడు? దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. విడిచిపెట్టాలి పాపాలని. ఈ పాపమంతా నువ్వు విడిచిపెట్టినప్పుడు దేవాది దేవునికి ఇష్టమైన వాడుగా ఉంటావని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22వ వచనాన్ని కూడా చదువుకుంటూ వస్తున్నాం. ఎఫెసీ 4:22. ఈ ప్రాచీన స్వభావమును వదులుకొని జాగ్రత్తగా వినండి. బాప్తిసం పొందిన వారు, బాప్తిసం పొందాలనుకున్న వాడిద్దరు కూడా మనమందరము గమనించాలి ఈ మాటని. ప్రాచీన స్వభావమును వదలాలి. అది వదలకపోతే దేవునికి నువ్వు ఇష్టడు కాదు. దేవుని క్రిస్మస్ వేడుకను చేసుకోవడానికి కూడా అర్హుడు కాదు నన్ను అడిగితే. ఆ రీతిగా దేవాది దేవుడు నెక్స్ట్ చదువురా తల్లి. నీతియు యథార్థమైన మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై. యథార్థమైన భక్తి, భక్తిహీనత, యథార్థమైన భక్తి. దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన
అది నవీన స్వభావము. దేవుని పోలిక ఉండాలి మనలో. మనము మన పోలికలు ఉండొచ్చేమో, కానీ దేవుని పోలికలు ఉండాలి. అనగా దేవాది దేవుడు ఏ రీతిగానైతే నీతిమంతుడుగా ఉన్నాడు, ఆ పోలికలను కలిగి ఉండాలని ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అదే రీతిగా కొలస్సి 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుంటాం. మీరును క్రీస్తు సున్నతియందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి, శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. నువ్వు సున్నతి పొందిన అంటే బాప్తిసం తీసుకున్న రోజు ఏమని చెప్తావు? ఏనా చెప్పింది? మీరు మళ్ళీ చదువురు. అది బాప్తిసం పొందిన రోజు మీరు చెప్పిన మాటలు, నేను చెప్పిన మాటలు. మీరు బాప్తిసమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావవంతు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. మహాదేవుడు మాట్లాడుతున్నారు. 1 పేతురు 2వ అధ్యాయము 11వ వచనంలో మరొక సత్యాన్ని చదువుదాం. పేతురు 2వ అధ్యాయము 11వ వచనం. పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు. శరీరాశలు ఉంటాయి, అందరికి తెలుసు శరీరాశలు ఏంటో. వాటి అన్నిటినీ మనం విసర్జించాలి. అవి దేవుడికి ఇష్టం లేనివి. అందుకే క్రిస్మస్ పండుగను జరిపించుకుంటున్నాం. ఆ రీతిగా మనం ఆత్మీయతను మనం బలపరుచుకోవాలని ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పాపమును విడిచిపెట్టవలెను. పాపమునకు శిక్ష మరణము, శరీరాత్మ మరణము. శరీరము మరణం ఉంది, ఆత్మకు మరణం ఉంది పాపానికి. కాబట్టి ఈ రెండు నువ్వు గుర్తించాలి. అసలు ఎక్కడి నుంచి వచ్చింది పాపం? నువ్వు చేయలా, నేను చేయలా, మన పుట్టుకలోనే వచ్చింది. ఆది మానవుడు ఆదాము చేసిన పాపము నీలో ప్రవేశించింది. కాబట్టి నీ దేవుడు నీ కొరకు వచ్చారని నువ్వు గుర్తించాలి. ఆది కాండము 2వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. అయితే మంచి చెడులను తెలివినిచ్చు వృక్ష ఫలములు తినకూడదు. మంచి చెడులు తెలివినిచ్చు వృక్ష ఫలములు తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చుదవని నరునికి ఆజ్ఞాపించెను. అంతే. మనం పాపం అక్కడే స్టార్ట్ అయింది. మన పాపం ఎక్కడ స్టార్ట్ అయింది? ఆయన చెప్పిన మాటను నువ్వు వినలా, అనగా మీ పితరుని వినలా. ఆదాము వినలేదు కాబట్టి పాపము మనలోకి వచ్చేసింది. మనం ఆ ఫ్రూట్ని తిన్నాము కాబట్టి పాపంతో ఉండిపోయామని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ మనము 3వ అధ్యాయం ఆది కాండంలోనే మరి ఒక సత్యాన్ని చదువుతాం. 19వ వచనము ఆది కాండము. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదు అని చెప్పెను. దేవాది దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. పాపం చేశాం కదా, నరకంలోనే ఉండిపోతామంట. ఆ నరకం నుంచి బయటికి రావాలి మనం. అందుకు నీ దేవుడు భూమి మీదకి శిశువు రూపంలో వచ్చారని, పాపములను క్షమించడానికి వచ్చారని, పాపముల నుండి రక్షించడానికి వచ్చారని నీవు క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకోవాలి. అంతేకాని క్రిస్మస్ అనగానే ఒక సంతోషకరమైనటువంటి భావన ఉంది మనకి.
ఎందుకు సంతోషం అనేది కూడా గుర్తించాలి. ఇన్ని కారణాల వల్ల మనం సంతోషించాలి. నెక్స్ట్ 1 దినవృత్తాంతములు 10వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. ఫస్ట్ క్రానికల్స్ 10th chapter 13th verse. యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి యందు ద్రోహము చేసినందుకును కథ దేవునికి విరోధంగా చేశాడు సౌలు భక్తుడు. పశ్చాత్తాపం లేదు, మారు మనసు లేదు, మరణం చెందాడు. ఆ రీతిగా మనం ఉండకూడదని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనంలో మహాదేవుడు మాట్లాడుతున్న ఈ మాటను కూడా చదవండి. 11, 19. యథార్థమైన నీతి జీవదాయకము, దుష్టక్రియలు వెడుకట చేయవాడు తన మరణమునకే చేయును. అనగా రెండవ మరణానికి మనం వెళ్ళకూడదు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనము. ఒక మనుషుని ద్వారా అనగా ఆ ఆదాము అనే వ్యక్తి ద్వారా నీకు నాకు పాపం వచ్చింది. పాపము ద్వారా మరణము లోకంలోకి ప్రవేశించింది. అలాగుననే మరణం అందరికీ సంప్రాప్తమైంది. మరి ఆ మరణము అందరికి జనమందరికి ప్రాప్తమైంది కాబట్టి నీ దేవుడు మానవుడిగా భూలోకానికి వచ్చారు. ఒక శిశువుగా పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు ఆ గర్భంలోకి ప్రవేశించి నిన్ను రక్షించాలని ఆయన ఎంతో తపన పడుతున్నాడు, నిత్య జీవానికి వారసుని చేయాలని. అలాగనే మరి ఒక మాట చూడండి, అక్కడే 6వ అధ్యాయం 23వ వచనంలో రోమ మహాదేవుడు ఈ సత్యాన్ని ఏంటంటే దేవుని కృపావరము, ప్రభు అయిన క్రీస్తునందు నిత్య జీవము. నీవు నిత్య జీవాన్ని పొందుకోవడానికి నీ దేవుడు భూలోకానికి వచ్చారని గుర్తించాలి. మహాదేవుడు ఒక కార్యాన్ని చేశారు. మహాదేవుడు భూమి మీద ఉన్నప్పుడు ఒక కార్యాన్ని చేశారు. లూకా సువార్త 7వ అధ్యాయము 48వ వచనాన్ని పాపాత్మురాలైన స్త్రీ గురించి అక్కడ మాట్లాడుతూ వస్తున్నారు. చూడండి, లూకా 7:48. అనుకోని ఏం చెప్తున్నారు? నీ దేవుడు నీ పాపములు క్షమించబడినవి అని చెప్తున్నారు. ఎందుకని చెప్పారు ఆ స్త్రీతో? ఆ స్త్రీ ఏం చేసింది అక్కడ? ఏం చేసింది? ముద్దు పెట్టుకోలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకునుట మానలేదు. నీకు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అద్దరు పూసిను. ఆమె విస్తారముగా ప్రేమించును కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడనని నీతో చెప్పుచున్నాను. 44 వచనం చదువురండి. ఆ స్త్రీ వైపు తిరిగి సీమలతో
ఆయన్ను ఆ, ఈ స్త్రీని చూచుచున్నావే, ఆ, నేను నీ ఇంటిలోనికి రాగా ఆ, నీవు నా పాదములకు నీళ్ళేయలేదు, కానీ ఆ, ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి ఆ. తన తల వెంట్రుకలతో తుడిచెను. ఆ. పశ్చాత్తాపము, మారు మనసు, ప్రాయశ్చిత్తము ఆ బిడ్డ చేసింది. తల వెంట్రుకలతో రండి అంటే తల ఎక్కడ ఉన్నప్పుడు ఆవిడది కాళ్ళ దగ్గర ఉంది అనగా ఒకప్పుడు తల ఎత్తుకొని తిరిగిన స్త్రీ. ఆవిడతో ఏమంటున్నాడు 47వ వచనంలో, ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆ, ఆమె యొక్క ఆమె యొక్క విస్తార పాపములు విస్తార పాపములు, క్షమింపబడెను. విస్తారం అంటే ఎక్కువ, ఏ పాపాలు చేసిందో ఆ పాపాలన్నీ కూడా క్షమించాడంట నీ దేవుడు. ఆ పాపాలన్నీ కూడా క్షమించారట. కాబట్టి ఆయన వచ్చిన కారణం, ఒక కారణం ఏంటి? పాపములను క్షమించుటకు, పాపులు మారు మనసు పొందుటకు. ఆయన మారు మనసు నిమిత్తమే వచ్చారు భూలోకానికి. కోమల హృదయ కొనియాడ తరమే కీర్తింతు